నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు సాయిలు చెప్పండి. తీసుకుంటారు. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల కోసం అటు ఎన్నికలు అయితే నిర్వహిస్తున్నారు. మరోపక్క మనం జిల్లాల వారీగా కూడా డీటెయిల్స్ అయితే చూస్తున్నాం. ఇందులో భాగంగానే ఇందాక కూడా మనం జగిత్యాలకు సంబంధించి డీటెయిల్స్ చూడడం జరిగింది. దాదాపుగా 5 మున్సిపాలిటీలకు సంబంధించి అక్కడ ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి కూడా ఉదయం నుంచే అటు ప్రజలైతే చాలా మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వస్తున్నారు. దాదాపుగా గతంతో పోలిస్తే ఈసారి ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. ఎందుకంటే కూడా అన్ని పార్టీలు కూడా దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈసారి మున్సిపల్ ఎలక్షన్స్ ని, కాబట్టి ఎక్కువగా ఓటర్లని అటు పోలింగ్ స్టేషన్లకు తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే తీసుకొచ్చారు. మరోపక్క అటు గతంలో పోలిస్తే కూడా 2020లో జగిత్యాలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ దాదాపుగా 55 నుంచి 58% వరకు పోలింగ్ శాతం నమోదైంది. దీన్ని ఇంకా పెంచే ప్రయత్నం అయితే ప్రధాన పార్టీలు అయితే తలమునకలు అవుతున్నాయని చెప్పాలి. నేను సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఓట్ వేసాను సార్. మీరందరూ కూడా వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. ఓటు మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఓటును ఎవరు వేస్ట్ చేసుకోకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. నేను సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఓట్ వేసాను సార్. మీరందరూ కూడా వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. ఓటు మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఓటును ఎవరు వేస్ట్ చేసుకోకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. నేను సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఓట్ వేసాను సార్. మీరందరూ కూడా వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. ఓటు మనందరికీ చాలా ప్రాముఖ్యమైనది. ఓటును ఎవరు వేస్ట్ చేసుకోకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. నేను సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఓట్ వేసాను సార్. మీరందరూ కూడా వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. హలో చేసుకోకుండా ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఓటు వేయవలసిందిగా కోరుచున్నాను. నేను సత్తుపల్లి మున్సిపాలిటీలో ఫస్ట్ టైం ఓట్ వేసాను సార్. మీరందరూ కూడా వచ్చి మీ ఓటును సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను సార్. ఓటు మనందరికీ చాలా తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల కోసం ఈ రోజు ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. ఇక నిజామాబాద్ జిల్లాకి సంబంధించి కూడా డీటెయిల్స్ తెలుసుకుందాం. నిజామాబాద్ సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అంగిరేకుల సాయిలు అందిస్తారు. సాయిలు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏదైతే ఒక మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు 3 మున్సిపాలిటీలు, అదేవిధంగా కామారెడ్డిలోని 4 మున్సిపాలిటీలు, మొత్తానికైతే ఈ రోజు ఉదయం 7 గంటలకు మనకు పోలింగ్ ప్రారంభమైంది. అయితే ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఏదైతే అన్ని మౌలిక సదుపాయాలతో పాటు పోలింగ్ కేంద్రాలలో భారీ బందోబస్తు, తర్వాత ఎన్నికల సిబ్బందికి అన్ని రకాల శిక్షణతో పాటు ఈ మాక్ పోలింగ్ అనేది నిర్వహించిన పిలుపనే ఇక్కడ మనకు పోలింగ్ అయితే ఓవరాల్ గా మనకు దాదాపు నిజామాబాద్ కార్పొరేషన్ లో రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు 3,48,000 ఓట్ల ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. 488 పోలింగ్ కేంద్రాలను మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా మనకు ఈ 60 డివిజన్లలో అన్ని దాదాపు 183 సమస్యాత్మక ప్రాంతాలు, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు 123ను గుర్తించి అక్కడ భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఇక్కడ ఎన్నికలు ప్రశాంతంగా స్వేచ్ఛగా వినియోగించుకోవడానికి మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. ఓవరాల్ గా చూస్తే ఇక్కడ నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు ఆర్మూర్ మున్సిపాలిటీ, అదేవిధంగా బోధను, తర్వాత భీమ్గల్, అక్కడనే కామారెడ్డి, ఎల్లారెడ్డి, అదేవిధంగా బిచ్కుంద, తర్వాత బాన్సవాడ, అక్కడ కూడా ఉదయం 7 గంటలకే మనకు పోలింగ్ ప్రారంభమైంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే కాకతీయ ఇక్కడ కళాశాల దగ్గర ఏర్పాటు చేసిన వార్డ్ నంబర్ 45 కి సంబంధించి మనకు ఇక్కడ మనకు ఓవరాల్ గా ఇక్కడ పోలింగ్ అనేది మనకు ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో మనకు ప్రశాంతంగా పోలింగ్ జరగడానికి అనేక రకాల ఏర్పాటు చేశారు. మనకు ఇప్పుడే అభ్యర్థులు కూడా ఇక్కడికి వస్తున్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, ఈ 45వ డివిజన్ లో ఓటు ప్రశాంతంగా జరుగుతుందా? ప్రశాంతంగా జరుగుతుంది. ఓటర్స్ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఇళ్ళకి మార్నింగ్ 7 కు స్టార్ట్ అయిపోయారు. స్వచ్ఛందంగా జరుగుతున్నది. ఇక్కడికే ఎంపీ గారు వస్తున్నారు కదా, ఎంపీ గారు ఎంపీ గారిది ఇక్కడ లేదు,
మన అప్పర్ ప్రైమరీ స్కూల్ వినాయక్ నగర్ ఉన్నది ఓటు అక్కడికి వస్తున్నాడు. ఇద్దరు ఫ్యామిలీతో వచ్చి ఓటు వినియోగించుకుంటారు. సో ఓవరాల్ గా ఎట్లుంది ప్రశాంత వాతావరణంలో? ఇక్కడ ప్రశాంతంగా వాతావరణం బాగున్నది. ప్రజలందరూ మంచి ఏకమై. మీరు పోటీ చేస్తున్నారా? ఏ పార్టీ నుంచి? భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నాం. 47 పరిస్థితి ఎట్లుంది? బాగున్నది. మేము అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాం. ఎన్ని ఓటర్లు ఎంత మంది ఉన్నారు? 4650 ఓటర్స్ ఉన్నారు. ఇక్కడ 3 సెంటర్స్ పడ్డాయి. కాకతీయ, అభ్యాస, అక్కడ వినాయక అప్పర్ ప్రైమరీ స్కూల్. అంటే ఇప్పుడు ఓటర్లకు అంటే మీరు ఏమాచారు, తర్వాత ఏం నెరవేర్చబోతున్నారు? ఏమి అన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని రోడ్స్, డ్రైనేజెస్, పార్కులు డెవలప్మెంట్ చేస్తున్నాం. 3 పార్కులు ఉన్నాయి. మీరు ఓటేశారా? అవును, ఇప్పుడే వేసినామండి. మేము వినియోగించుకున్న ఓటు మన ఇందురు మన మేయరు అనే నినాదం మీద మేము ఇప్పుడే ఓటు వేయడం జరిగింది. అత్యధిక మెజార్టీతోని మా వేణుగోపాల్ సువర్ణ గారిని మేము అత్యంత మెజార్టీతోని గెలిపించుకుంటున్నామని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. సార్ ఓటేశారా అండి? ఏం చేస్తుంటారు మీరు? మాది మెడికల్ ఏజెన్సీ అండి, బిజినెస్. అందరు కంపల్సరీ రావాలి, ఓటు వేయాలి. అంటే ఓటు విలువ చాలా విలువైంది కదా, మళ్ళీ అందరూ ఎట్లున్నది? అంటే ఇప్పుడైతే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అందరు నెమ్మదిగా మెల్లగా వస్తూ ఉంటారు. మన ఇండియాలో అలవాటైంది కదా. ఫర్దర్ గా కొంచెం ఇప్పుడు ఓటింగ్ టైమింగ్ పెట్టినప్పుడు కంపల్సరీ ఇన్ టైంలో రావాలి. అందరూ జల్దీ వచ్చేస్తే బెటర్. ఇంకా మీరేం చెప్పబోతున్నారు? ఇక్కడ సమస్యలు నిజామాబాద్ కార్పొరేషన్ లో ఏ సమస్యలు పరిష్కరిస్తే బాగుంటది అనేది మీరు కోరుకుంటున్నారు? కొంచెం రోడ్లు ఇటన్నీ అయితే బాగుంటది. కొంచెం కాలనీ లైఫ్ ఇన్ లైన్ లోపల లేదు రోడ్స్, అవన్నీ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి ఎవరైతే పాలకులు వస్తారో వాళ్ళని కోరుకుంటున్నాం. అట్లనే బకాయిలు కూడా కోట్ల రూపాయల బకాయిలు కూడా ఉన్నాయని చెప్పేసి మనకు మొన్ననే బయటపడ్డది. అవునవును. మళ్ళీ ఏంది దాని పరిస్థితి ఇంత నిర్లక్ష్యంగా ఉంటాయి? అంటే యాక్చువల్ ఏంటంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒకలాగా, లేని వాళ్ళకు ఒకలాగా చూడకూడదు. ఏదున్నా క్లియర్ గా గవర్నమెంట్ కి ట్యాక్స్ కడితేనే కామన్ మ్యాన్ కరెక్ట్ గా ఉండగలుగుతాడు. ఇక్కడ మనకు కొంతమంది వృద్ధులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇప్పుడే వస్తున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఓటేసిర్రా? ఎక్కడి నుంచి వచ్చిర్రు? ఏ గల్లీలు ఉంటావు? వినాయక నగర్. మన ఓటేసినావా? చూపెట్టది రిలయన్స్ కాడనా? ఏమున్నాయి మీ గల్లీల సమస్యలు? ఏమో నాకు తెలియదు నాయన. నేను నా పెద్ద కొడుకు దగ్గర నేనుంటా, చిన్న కొడుకు దగ్గర నేనుంటా. చెప్పు కాక, వేసినావా ఓటు? ఓటేసినాను. దేశ భవిష్యత్తు గురించి ఓటేసిన. మా గల్లీలో అన్ని కావాలని చెప్పేసి మా వాళ్ళకి అందరికి చెప్పిన, మా కార్పొరేటర్ వచ్చిన వాళ్ళకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పిన. ఆ సమస్యల ప్రకారం మనం ఓటేసినాం అంతే. అంటే ఇప్పుడు ఓవరాల్ గా మీ గల్లీలో అంటే ప్రధాన సమస్యలు ఏమున్నాయి, మీరు ఏమని కోరుకుంటున్నారు? మా గల్లీలో కెమెరాలు ఒకటి లేవు, తర్వాత రోడ్లు సరిగా లేవు, కొంత మోర్లు కూడా కరెక్ట్ లేవు. కొన్ని మోర్లు అదైతే అండర్ గ్రౌండ్ అని చెప్పిండ్లో అవన్నీ మన కుర్చీల లెక్క తయారై ఉన్నాయి. అవన్నీ అందుకొరకు అవన్నీ పోవాలి, ఇవన్నీ చూపించినాము. మళ్ళీ పార్కింగ్ గార్డెన్ లేదు అక్కడ. మళ్ళీ లేడీస్ కొరకు జిమ్లు లేవు. ఇవన్నీ విషయాలు చెప్పినాము. కార్పొరేటర్లు వచ్చిన వాళ్ళకి చెప్పినాము. ఎవరు చేస్తారో చూద్దాం. ఇక దేశ భవిష్యత్తును గురించి ఓటేసినాం. సో మనం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అయితే ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ 60 డివిజన్లకు సంబంధించి 3,48,116 మంది ఓటర్లు ఉన్నారు. దాదాపు 488 పోలింగ్ కేంద్రాలను మనకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీలో 38 వార్డుల పరిధిలో దాదాపు 69,439 మంది ఓటర్లు ఉండగా 111 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఆర్మూర్ మున్సిపల్ పట్టణంలో 36 వార్డులలో 63,977 ఓటర్లకు గాను 106 పోలింగ్ కేంద్రాలను మనకు ఏర్పాటు చేశారు. అదేవిధంగా భీమ్గల్ మనం చూస్తే భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో 12 వార్డులలో 14,046 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. అదేవిధంగా మనకు ఇక్కడ దాదాపు మనకు 24 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా మనకు ఈ కామారెడ్డి విషయానికి వస్తే కామారెడ్డి పట్టణంలో 49 మనకు ఏదైతే వార్డులు ఉన్నాయి
దాదాపు 1,45,000 ఓటర్లు అక్కడ తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఇంకా మనకు ఈ పరిస్థితి ఏదైతే ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని పోలింగ్ సామాగ్రిని కూడా సరైన సమయంలోనే చేర్చి అన్ని రకాలుగా వెబ్కాస్టింగ్ ద్వారా మనకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక సకాలంలో ఈ పోలింగ్ కేంద్రాలకు మనకు అన్ని రకాలుగా మనకు ఏర్పాటు చేయడానికి ఇవన్నీ పరిస్థితులను ఏదైతే చక్కదిద్దడానికి జిల్లా కలెక్టరు అదేవిధంగా సిపి సాయి చైతన్య కూడా మనకు ఏదైతే అన్ని రకాల భారీ బందోబస్తును మనకు ఏర్పాటు చేసినట్లుగా మనకు చెప్తున్నారు. అయితే పోలింగ్ ఏదైతే సాయంత్రం 5 గంటల వరకు ఎవరైతే వస్తారో వారందరినీ క్యూ లైన్ ద్వారా కూడా 5 గంటల లోపు వచ్చిన వారందరికీ కూడా క్యూ లైన్ ద్వారా అక్కడ మనకు వాళ్ళందరినీ కూడా ఉంచేసి వారితోటి ఓట్లు వేయించడానికి చేస్తారు. అయితే గత ఎన్నికల్లో మాత్రం అప్పుడు ఒక నిజామాబాద్ కార్పొరేషన్లో 66% మనకు పోలింగ్ జరిగితే ఇప్పుడు ఇంకా పెంచేందుకు అనేక మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా మనకు ఏర్పాటు చేసినట్లుగా మనకు అధికారులు మనకు చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏదైతే భారీ బందోబస్తును ఏర్పాటు చేసి ప్రత్యేకంగా సిపి పర్యవేక్షణలో అనేక టీమ్స్ కొన్ని ప్లాట్లను కూడా ఏర్పాటు చేశారు. వారందరితోటి ఎప్పటికప్పుడు ఈ సీసీ కెమెరాల ద్వారా నిఘా పెట్టి అనేక రకాలుగా ఇక్కడ నియంత్రించేందుకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో ఏదైతే ఇబ్బందులు లేకుండా ఏదైతే అన్ని ఏర్పాటు చేసినట్లుగా మనకు అధికారులు చెప్తున్నారు. ఇక కామారెడ్డిలో కొద్దిగా అల్లర్లు జరిగే ప్రమాదం ఉంది. అదేవిధంగా బోధనలో కూడా అల్లర్లు జరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ఆయా జిల్లా ఎస్పీలు కూడా పూర్తిగా అనేక రకాలుగా సీసీ కెమెరాల ద్వారా కానీ తర్వాత కొంతమంది మఫ్టీలో అనేక మందిని ఓటర్ల రూపకంలో పంపించి అక్కడ వారిని ఎప్పటికప్పుడు సమాచారం అడిగి తెలుసుకుంటున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడే జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కూడా కొన్ని పోలింగ్ కేంద్రాలను పర్యటించి అక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి, తర్వాత ఓటర్లు స్వేచ్ఛాయుతంగా వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారా లేదా అనేది కూడా ఆమె పరిశీలన చేశారు. సిపి చైతన్య కూడా కొన్ని మైనార్టీ ప్రాంతాలలో ఇప్పుడే ఆయన పర్యటించి ఆ ప్రాంతాలలో ఎలాంటి సంఘటనలు జరగకుండా అక్కడ ఏర్పాట్లు చేయడానికి చేస్తున్నారు. సునీత, రైట్, థ్యాంక్ యూ సాయి.